అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం కీలకంగా మారింది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు జన నివాసాల మధ్య భూమిని కొనుగోలు చేసి సొంత ఇంటి నిర్మాణం చేస్తున్నారు. దీంతో రాజధాని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య చంద్రబాబు నివాసం ఉండడం గర్వంగా ఉందని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం చేయకుండా విధ్వంసం సృష్టిస్తే చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని కోసం అడుగులు ముందుకు వేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు రాజధాని రైతులు. ఆల్రెడీ ఆయన చెప్పిన దాంట్లో 70% మిగిలిపోయినాయండి పనులన్నీ కూడా. వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాం మేమైతే మాత్రం. మొత్తం ఆల్రెడీ వర్కర్సే కొంచెం లేట్ అవుతుంది. కొన్నిసార్లు వచ్చారు కూడా, 10 ఏళ్ళు దాకా వచ్చుంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు రావాలంటున్నారు. అన్ని వర్కర్స్ షెడ్లు వేస్తున్నారు. దాదాపు 70% పనులు మొదలైపోయినాయండి. రోడ్డు పనులు, జంగిల్ స్క్రీన్స్ మొత్తం చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగానే ఉంది. కాదు, ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి ఎక్కడ కూడా లేదు, ఈ దేశంలో కూడా లేదు. ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి ఉంటున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? పరమానందంగా ఉందండి చెప్పాలంటే. ఏది మాకు రాజధాని వచ్చిన రోజులు ఎంత సంతోషంగా ఉందో, మళ్ళీ మధ్యలో ఎంత ఇబ్బంది పడ్డామో, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతకన్నా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా పొలంలో, మా ఊరిలో మధ్యలో కట్టుకోవటం, మాకు మా ఎలపొడి వాసి కావటం మాకు చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతున్నాం. రోజు 2 సార్లు చూస్తున్నామండి ఇక్కడ. అది గత 5 ఏళ్ళు పొలాలు ఆల్రెడీ ఇచ్చున్నారు ల్యాండ్ పోలింగ్లో, అయినా కూడా వాటన్నిటిని అక్కడికక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆ టైంలో ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపించిందండి? అదే కనుక ఈ టైంలో కనుక ఈ కూటమి ప్రభుత్వం రాకపోతే 29లో కాడు మాత్రం ఆరే పని లేదండి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మేము. ప్రస్తుతానికి 5 ఏళ్ళు సిచ్యువేషన్ చూస్తే ఇక మేము కాటికి వెళ్ళడమే కానీ మేము చేయగలిగింది కూడా ఏం లేదు. వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేదు. పొలం అంతా కూడా ఈ రోడ్లు వేసి మేము పాదయాత్ర చేసాము. ఒక 90 రోజులు మా అమరావతిని మేము కాపాడుకున్నాము. ఆయన వచ్చిన తర్వాత మాకు అంత సంతోషంగా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల దిక్కుమాల ఆయన కవులు అయిపోయినా కానీ మాకు శుభ్రంగా ఆయన వేసాడు. ఒక విజనరీ మనిషి. 5 సంవత్సరాలు మళ్ళీ కవులు ఇచ్చానికి మళ్ళీ ఈ టైం రెడీ అయ్యాడు. 5 సంవత్సరాలు మళ్ళీ కవులు ఇస్తా అన్నాడు. డెవలప్ అయింది దాకా. రాజధాని ఉద్యమం చేశారు, లాఠీలు దెబ్బలు తిన్నారు, రక్తం చిందించారు. ఈ రోజు అంతా గడిపోయినాక ఈ రోజు ఈ పరిస్థితి అంతా చూస్తా ఉంటే ఏ విధంగా మాకు బాగా సంతోషంగా ఉందండి. మళ్ళీ అమరావతికి మంచి ఒక విజన్ వచ్చినట్టుగా ఉంది ఆయన రావటం కూడా. అది కథ. జై అమరావతి. చాలా చాలా ఆనందంగా ఉందండి. గత 5 సంవత్సరాలలో ఈ ప్రాంతము ఏ విధంగా ఉందో, ఈరోజు ఏ విధంగా ఉందో మనం కళ్ళకి కలటినట్టు కనిపిస్తుందండి. బాబు గారు ఈరోజు, బాబు గారి కుటుంబము, బాబు గారు ఆయన అందరికంటే ముందుగా నేనున్నాను అని మొదటి నుంచి ఆయన అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, ఆయన పట్టుదల కానీ, ఆయన ఈ వయసులో కూడా ఆయన ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకొని నేనున్నాను ఆంధ్ర ప్రజలకి, మీ మధ్య నేను ఉంటానని ఆయన ముందుగా వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన 5 ఎకరాలు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని గృహ సముదాయాన్ని కట్టుకోవటం అనేది నేను చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ స్థలం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని బాబు గారి ఇంటి దగ్గరలోనే మాకు స్థలం ఎలకేట్ అయిందండి. నేను కూడా బాబు గారి ఇంటి దగ్గరలో మాకు కూడా ఒక స్థలం ఉందని అనుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇది ఒక బాబు గారు కుటుంబం అని కదండి, ఆంధ్రలో 2 రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ప్రజల యొక్క ఒక విజయంగా భావిస్తున్నానండి. గత 5 సంవత్సరాల్లో చాలా చాలా బాధపడ్డామండి. ఎందుకంటే అందరూ 52,000 ఎకరాలు, ఇంతమంది 29 గ్రామాల్లో ప్రజలు ఆయన నమ్మి, అంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని నమ్మి ఆయన మీద ఒక నమ్మకంతో ఇచ్చిన ఈ ప్రాంతం ఇచ్చిన ల్యాండ్ అండి ఇది. సో ఇది ఎవరు సొత్తు కాదండి, ఆంధ్ర ప్రజల యొక్క సొత్తు. సో ఈ విధంగా ఈరోజు మళ్ళీ మనం ఈ కూటమి ప్రభుత్వం రావటం, దీంట్లో మన బాబు గారు మొదటి అడుగు వేసి ఆయనే అందరికంటే ముందుగా నేనున్నాను మీకు అని భరోసా ఇవ్వటం, ఇంటి నిర్మాణం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ్ళ మంచిగా చూసుకోవాలని నేను మనసావాచ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు నాగ సుబ్బారావు అండి. మాది గుంటూరు జిల్లా గోరంట్ల అండి. రాజధానిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అది కాక మా నోములన్నీ పండినాయండి చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ మా నోములన్నీ పండిని. మీరు మా స్వామిరండి, మీరు మా స్వామి అండి. మీరు మా జీవితం పావనం చేశారండి. ఈ భూమిని బంగారం చేశారు సార్. ఇక్కడ రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎన్నో అవమానాలు పడి ఈ రాజధాని కోసం పోరాడినందుకు రైతులకి ఇవాళ ఎంతో శుభం జరుగుతుంది. చంద్రబాబు కూడా అడుగులు ముందుకేస్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది రాజధాని రైతులు? ఆల్రెడీ ఆయన చెప్పిన దాంట్లో 70% బిగిన్ అయిపోయినాయండి పనులన్నీ కూడా. వెరీ సూర్యాపేట జిల్లా చింతలపాలెం